వీరసింహారెడ్డి అనే క్యారెక్టర్ కి నా ఇమాజినేషన్ లో పరిటాల రవి అనే ఒక వ్యక్తిని ఎవడన్నా టచ్ చేయాలి అనే ఆలోచన కూడా రావడానికి చాలా భయపడతాడు ఎవడైనా సరే. రాయలసీమ మనకు మొట్టమొదటి రాజధానిని ఇచ్చింది. అంతేకాదు ఎంతోమంది గొప్ప గొప్ప నాయకులను కూడా మనకు పరిచయం చేసింది. ఇలాంటి రాయలసీమలో చెప్పుకోదగ్గ నాయకులు కొంతమంది ఉన్నారు. ప్రజల కోసం పోరాటాలు చేసి భూస్వాముల పెత్తనానికి తాళం వేసి ప్రజాభిమానాన్ని, దాంతోపాటు ఎంతోమంది ప్రమాదకరమైన శత్రువుల్ని రెండింటినీ సంపాదించి పగలు ప్రతీకారాలు వీటితో పాటు ప్రజల కోసం జీవించి ప్రాణం పోతుందని తెలిసినా సరే లెక్క చేయకుండా ప్రజల కోసం ప్రాణాలు వదిలిన కుటుంబం. తండ్రి మొదలుపెట్టిన ఈ పోరాటాన్ని పగలు ప్రతీకారాలు అంటూ శత్రువుల మీద కక్షగట్టి కత్తులు బాంబులతో వాళ్ళ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ శత్రువుల రక్తంతో చిత్రులెక్కించిన వ్యక్తి పరిటాల రవీంద్ర. అనంతపురం జిల్లాలో ఎన్నో అంతులేని ఫ్యాక్షన్ గొడవలకు ఆయనే కేంద్రం. శత్రువులకు ఆయన ఒక ఫ్యాక్షనిస్ట్, ఆయన అవమానులకు ఆయన ఒక హీరో, వ్యక్తిత్వంలో ఆయన ఒక కమ్యూనిస్ట్. అందుకే అసలు పరిటాల రవి అంటే ఎవరు, ఎందుకని ఆయన టచ్ చేయాలన్న ఆలోచన రావాలన్నా భయపడతారు. ఆయన కుటుంబ ప్రస్థానం ఎలా మొదలైంది, ఎందుకని ఒక ఫ్యాక్షనిస్ట్కి ఇప్పటికీ అభిమానులు ఉన్నారు, ఆయన అసలు ప్రజలకు ఏం చేశారు, అనంతపురంలో అసలు పరిటాల రవి కేంద్రంగా ప్రతీకార హత్యలు ఎందుకు జరిగాయి, ఈ విషయాలన్నీ పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు అవర్ టాపిక్. ఈ వీడియో చివరి వరకు చూశాక మా ఇన్ఫర్మేషన్ కనుక మీకు వర్త్ అనిపిస్తే ఒక్కసారి లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టడం మాత్రం మర్చిపోకండి. మీరు అలా చేస్తే మాకు కూడా వీడియోస్ చేయాలన్న మోటివేషన్ వస్తుంది. అసలు ఈ కథ పరిటాల రవి గారితో మొదలైంది కాదు, ఆయన తండ్రి అయిన పరిటాల శ్రీరాములు గారితో మొదలైంది. పరిటాల ముత్యాలప్ప, చిన్న వెంకటమ్మ దంపతులకి 6 సంతానం. శ్రీరాములు, నారాయణ, గజ్జలప్ప, సుబ్బయ్య, చిన్ననారాయణ అనే 5 కొడుకులు, ఇంకా నారాయణమ్మ అనే కూతురు కూడా ఉన్నారు. వీరిలో శ్రీరాములు పెద్దవారు. శ్రీరాములు తండ్రి ముత్యాలప్ప అనంతపురం జిల్లా రామగిరి మండలంలో 150 ఎకరాల భూస్వామి. వ్యవసాయం చేస్తూ శ్రీరాములు చదువుకునేవారు. వీళ్ళది రైతు కుటుంబం అవడం వల్ల ఆ ఊర్లో ఎవ్వరికి కష్టం వచ్చినా సరే ముందుండి సాయం చేసేవారు. వీరి ఇంటికి ఎవరు వచ్చినా సరే భోజనం పెట్టకుండా పంపేవారే కాదు. అలా వారి ఊర్లో శ్రీరాములు గారి కుటుంబానికి చాలా మంచి పేరు ఉంది. శ్రీరాములు తండ్రి ముత్యాలప్ప గారి మేనమామ స్వాతంత్రం రాకముందు నుంచి రాయలసీమలో కమ్యూనిస్ట్ పార్టీలో చాలా పెద్ద నాయకుడు. దాంతో శ్రీరాములు గారి కుటుంబం కూడా కమ్యూనిస్ట్ పార్టీలోని సిద్ధాంతాలను పాటిస్తూ ఉండేవారు. అలా శ్రీరాములు చిన్నప్పటి నుంచి కమ్యూనిస్ట్ సిద్ధాంతాలతో పెరిగారు. అందువల్ల శ్రీరాములు కొంచెం పెద్దవారు అయ్యాక కమ్యూనిస్ట్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ వచ్చారు. అలా 1948, 51 సంవత్సరాల్లో పూర్తిగా కమ్యూనిస్టులా మారి కమ్యూనిస్ట్ పోరాటాల్లో పాల్గొన్నారు. ఆయనకి 1952లోనే 17 ఏళ్ల వయసులో సిరిప్పికొట్ట అనే గ్రామానికి చెందిన నారాయణమ్మ అనే ఆవిడతో పెళ్లి జరిగింది. అప్పట్లో పోలీస్ వ్యవస్థ సరిగ్గా ఉండకపోవడం వల్ల కమ్యూనిస్ట్ పార్టీలోని వారికి 1950లోనే నక్సలైట్లతో సంబంధాలు ఉండేవి. అలా సంబంధాలు పెట్టుకుని ప్రత్యక్షంగానే రాజకీయాలు చేసేవారు. శ్రీరాములు కూడా ఇలానే వ్యవహరించేవారు. ప్రజా పోరాటాల్లో పాల్గొనడం మొదలుపెట్టారు. స్వయంగా నక్సలైట్లతో సంబంధాలు పెట్టుకున్నారు. అలా శ్రీరాములు పూర్తిగా ఉద్యమకారుల్లా మారి ప్రజల కోసం పోరాటాలు చేయడం మొదలుపెట్టారు. అప్పటికే ఆ ఊర్లో ఆయన కుటుంబానికి చాలా మంచి పేరు ఉండడం వల్ల ఆయన రాజకీయం చేయడం మొదలుపెట్టిన కొద్ది రోజుల్లోనే ఆయనకి చాలామంది అనుచరులు, అభిమానులు ఏర్పడ్డారు. తరువాత శ్రీరాములు, నారాయణమ్మ దంపతులకి 3 పిల్లలు పుట్టారు. ముందుగా 1950లో ఆగస్టు 30న పరిటాల రవీంద్ర గారు. అప్పట్లో రాయలసీమలో చాలామంది భూస్వాములు ఉండేవారు. 100 ఎకరాలు భూములు ఉన్నా సరే అందులో పూర్తిగా వ్యవసాయం ఎవ్వరూ చేసేవారు కాదు. ఆ వ్యవసాయం చేయని భూములన్నీ బంజరు భూముల్లా ఉండేవి. ఇది ఇలా ఉంటే చాలామంది రైతులకి వ్యవసాయం చేసుకోవడానికి భూములు లేక తినడానికి తిండి లేకుండా ఉండేవారు. దాంతో శ్రీరాములు 1959లో భూమి లేని పేదవాళ్ళకి స్వచ్ఛందంగా భూములు ఇచ్చేయాలని పిలుపునిచ్చారు. ఆయన మాటకు కట్టుబడి వాళ్ళ కుటుంబ భూమిని పేదలకు ఇచ్చేశారు. దాంతో శ్రీరాములకి కమ్యూనిస్ట్ పార్టీ అండ్ పేదవాళ్ళ మద్దతు లభించింది. అలా చేయడం వల్ల చాలామంది భూస్వాములు శ్రీరాముల్ని వ్యతిరేకించారు. కానీ నక్సలైట్లకు భయపడి కొంతమంది వాళ్ళ భూముల్ని పేదలకు ఇచ్చేశారు. అలా శ్రీరాములు భూస్వాములపై పోరాటాలు చేస్తున్నప్పుడు ముత్తవకుంట్ల భూస్వామి అయిన చిన్నప్పరెడ్డి కొడుకు రామసుబ్బారెడ్డి మాత్రం తమ భూముల్ని పేదలకు ఇవ్వడానికి అంగీకరించలేదు. దాంతో 1959 సెప్టెంబర్ 4న శ్రీరాములు వాళ్ళ తమ్ముల్ని ఇంకా ప్రజల్ని వెంట పెట్టుకు వెళ్ళి రామసుబ్బారెడ్డి ఇంకా వాళ్ళ అనుచరుల మీద దాడి చేశాడు. ఆ దాడిలో రామసుబ్బారెడ్డితో పాటు అతని అనుచరుడైన తలారి నరసింహులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. తలారి నరసింహులు అక్కడే మరణించగా రామసుబ్బారెడ్డి మాత్రం 4 రోజులు హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించారు. ఈ మరణాలు అనంతపురం ఫ్యాక్షన్ గొడవలకి పునాదిగా మారాయి. ఈ 2 మరణాల వల్ల శ్రీరాములు మిగతా భూస్వాములందరికీ శత్రువుగా మారారు. దీంతో శ్రీరాములు ఇంకా వాళ్ళ అనుచరుల పైన పోలీసులు మొత్తం 46 మంది పైన కేసులు పెట్టి జైల్లో పెట్టారు. శ్రీరాములు 2.5 సంవత్సరాలు జైల్లో ఉన్నారు. తర్వాత 1962లో కోర్టు 13 మందికి శిక్ష వేసింది. అందులో శ్రీరాములు తమ్ముడు గజ్జలప్పకు శిక్ష ఖరారు అయింది. శ్రీరాములు మాత్రం జైల్లో నుంచి బయటకు వచ్చారు. ఆయన బయటకు వచ్చాక గవర్నమెంట్ పర్మిషన్తో మద్యం తయారీ వ్యాపారం మొదలుపెట్టారు.
అప్పుడు శ్రీరాములకి సిద్ధప్ప అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. తర్వాత కొద్ది కాలంలోనే శ్రీరాములకి సిద్ధప్ప చాలా నమ్మకస్తుల్లా మారారు. ఇంకా 1964లో కమ్యూనిస్ట్ పార్టీ రెండుగా ఏర్పడింది. అవి సిపిఎం మరియు సిపిఎంగా మారాయి. సరిగ్గా అదే సంవత్సరం ఈ స్టేట్లో స్థానిక సమస్యలపైన ఎన్నికలు జరుగుతున్నాయి. దాంతో శ్రీరాములు గారు మొట్టమొదటిసారి రాజకీయాల్లో పోటీ చేశారు. 1964లో శ్రీరాములు నసనకోటకి ప్రెసిడెంట్గా పోటీ చేశారు. కానీ శ్రీరాములకి వ్యతిరేకంగా ఉన్న భూస్వాములు అందరూ కలిసి ఆయన్ని ఎలాగైనా ఓడించాలన్న పట్టుదలతో ముత్యాలప్ప అనే వ్యక్తిని ఎన్నికల్లో నిలబెట్టి సర్పంచ్గా గెలిపించారు. ఆ సమయంలోనే మద్దెల చెరువుకు సంబంధించిన ఎమ్మెల్యే గంగుల నారాయణ రెడ్డి ఇంకా అతని అనుచరుడైన చెన్నారెడ్డి పెనుగొండలోని ప్రజల మీద దౌర్జన్యం చేసేవారు. దాంతో ప్రజలు నారాయణ రెడ్డి మరియు చెన్నారెడ్డి నుంచి వాళ్ళని కాపాడమని శ్రీరాముల దగ్గరికి వచ్చారు. అప్పుడు శ్రీరాములు ప్రజలందరినీ వెంటబెట్టుకు వెళ్లి పెనుగోలులో వారిని ఎదిరించడం జరిగింది. దాంతో వారి గ్రామంలో అడుగు పెట్టకుండా వెనక్కి వెళ్ళిపోయారు. వాళ్ళు ఇద్దరూ అది చాలా అవమానంగా భావించి శ్రీరాముల పైన కక్ష పెంచుకున్నారు. శ్రీరాముల్ని ఆయన పొలంలోనే మర్డర్ చేయడానికి ట్రై చేశారు. కానీ శ్రీరాములు దాని నుంచి బయటపడ్డారు. ఇది జరిగిన తర్వాత శ్రీరాములు భూస్వాముల పైన పోరాటాలని ఇంకా ఎక్కువ చేశారు. భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడాలంటే ప్రజల మద్దతుతో పాటు భూస్వాములు భయపడే నక్సలైట్ల మద్దతు కూడా కావాలని భావించి సాయుధ విప్లవ పోరాటం మొదలుపెట్టి పూర్తి స్థాయి నక్సలైట్లా మారారు. దాంతో ప్రజలకి శ్రీరాములకు ఆయుధాలు కూడా వచ్చాయి. అప్పుడు ప్రజలు భూస్వాముల మీద ఆయుధాలతో తిరగబడ్డారు. ఇలా శ్రీరాములు సాయుధ విప్లవ పోరాటం చేసి 10 సంవత్సరాల పాటు భూస్వాములకి కంటి మీద కునుకు లేకుండా చేశారు. అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ బాగా అభివృద్ధి చెందింది. ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను తట్టుకోలేక భూస్వాములందరూ కలిసి శ్రీరాములను చంపాలని స్కెచ్ వేశారు. శ్రీరాములు మాత్రం ప్రజల మద్దతు ఇంకా నక్సలైట్ల సంబంధాలతో ఎప్పుడూ పక్కనే ఉండే ఆయన అనుచరులతో పెద్ద నాయకుల్లా ఎదిగారు. అందువల్ల శ్రీరాముల్ని ఎవ్వరూ డైరెక్ట్గా ఏం చేయలేకపోయారు. అప్పుడు భూస్వాములందరూ కలిసి శ్రీరాములు దూకుడు తగ్గించడానికి అతని అనుచరుడైన వెట్టి ముత్యాలప్ప పైన హత్యాయత్నం చేశారు. కానీ వెట్టి ముత్యాలప్ప ఆ దాడి నుంచి తప్పించుకున్నాడు. ఆ దాడికి ప్రతీకారంగా శ్రీరాములు భూస్వామి వెంకటరెడ్డి ఇంటిపైన దాడి చేసి వెంకటరెడ్డిని బయటకు తీసుకువచ్చారు. అప్పుడు వెంకటరెడ్డి తనను చంపొద్దని కాళ్ళ మీద పడి బ్రతిమాలడంతో శ్రీరాములు వెంకటరెడ్డిని చంపకుండా వదిలేశారు. శ్రీరాములు తీసుకున్న ఆ నిర్ణయం అతని చావుకు దారితీసింది. ఎలాగంటే చావు దెబ్బతిన్న వెంకటరెడ్డి శ్రీరాముల్ని స్వయంగా అతను చంపలేక ఇంకొంతమంది భూస్వాములతో కలిసి శ్రీరాములకి బాగా నమ్మకస్తుడైన సిద్ధప్పను వారి దారిలోకి తెచ్చుకున్నారు. దాంతో 1975 మే 29న శ్రీరాములు బంధువులతో పెళ్లికి వెళ్లి తిరిగి వస్తున్నప్పుడు సిద్ధప్పతో కలిసి బస్ పైన కాల్పులు జరిపారు. ఆ దాడిలో శ్రీరాములు, అతని తమ్ముడు సుబ్బయ్య, తగరకుంట గ్రామానికి చెందిన రామాంజనేయులు ఇంకా ఎగువకుంటకు చెందిన లింగన్న చనిపోయారు. అలా ఒక రైతు విప్లవకారుల్లా మారి భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటాలు చేసి సామాన్య ప్రజలను సైతం భూస్వాముల మీద ఆయుధాలతో తిరగబడేలా చేసి కొన్ని వందల ఎకరాల భూముల్ని పేదలకు దక్కేలా చేసి ఎంతోమంది భూస్వాములకి వణుకు పుట్టించి ఆఖరికి శ్రీరాములు ప్రాణాలు వదిలారు. అలా మరణించాక చాలామంది నక్సలైట్లు, కమ్యూనిస్ట్ నాయకులు శ్రీరాములు గారి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అలా శ్రీరాములు రాయలసీమ కమ్యూనిస్ట్ నాయకుల చేత ఇప్పటికీ లాల్ సలాం అనిపించుకుంటున్నారు. శ్రీరాములు చనిపోయినప్పుడు పరిటాల రవీంద్ర వయసు 17 సంవత్సరాలు, పరిటాల హరేంద్ర వయసు 15 సంవత్సరాలు మాత్రమే. శ్రీరాములు సంపాదించిన ప్రజాభిమానం, పేరు, ప్రతిష్టలు వారసత్వంగా దక్కాయి. పరిటాల రవి గారు కుటుంబ బాధ్యతలు మొత్తం ఆయన భుజాన వేసుకుని అతని తమ్ముడితో కలిసి వ్యవసాయం చేస్తూ ఉండేవారు. ఆ రోజుల్లో పరిటాల హరేంద్ర గారు ప్రజల సమస్యలపై స్పందిస్తూ చురుగ్గా పోరాటాలు చేస్తూ ఉండేవారు. దాంతో ఆయన కూడా తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ కమ్యూనిస్ట్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ వచ్చేవారు. 1982లో సత్యం అనే నక్సలైట్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ సమయంలో హరేంద్ర వందల మంది అనుచరులతో కలిసి పోలీస్ స్టేషన్ పైన దాడి చేసి సత్యంను పోలీసుల నుంచి విడిపించారు. దాంతో హరేంద్రను కూడా పోలీసులు నక్సలైట్లానే భావించేవారు. అప్పటికే అతని తండ్రి శ్రీరాములు ప్రజల కోసం చేసిన పోరాటాలు, భూస్వాముల్ని ఇబ్బంది పెట్టిన తీరు ఇవన్నీ అనుభవించిన భూస్వాములు అప్పటి గవర్నమెంట్తో కలిసి పోలీసుల చేత నక్సలైట్లకు హరేంద్రకు సంబంధాలు ఉన్నాయని ముద్ర వేసి 1982 నవంబర్ 28న హరేంద్రను ఎన్కౌంటర్ చేసి చంపేశారు. అప్పటి వరకు పరిటాల రవి ఫ్యాక్షన్కి దూరంగా ఉండేవారు. కాకపోతే తండ్రి ఇంకా తమ్ముడు హరేంద్ర మరణం తర్వాత పరిటాల రవి కూడా ఫ్యాక్షన్లోకి అడుగుపెట్టారు. అప్పటి నుంచి అనంతపురంలోని ఫ్యాక్షన్ గొడవలు మరో స్థాయికి వెళ్ళాయి. అంటే పరిటాల రవి తన తమ్ముడు మరణించిన తర్వాత పూర్తి స్థాయి ఫ్యాక్షనిస్ట్గా మారారు. తమ్ముడు చనిపోయి 1 సంవత్సరం కూడా అవ్వకముందే 1983లో తన తండ్రి చావుకి కారణమైన భూస్వామిని మరియు మాజీ ఎమ్మెల్యే గంగుల నారాయణ రెడ్డిని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపేశారు. అలా వాళ్ళు చనిపోగానే చాలామంది దృష్టి పరిటాల రవిపైకి మళ్ళింది. కానీ ఇంకొంతమంది మాత్రం శ్రీరాముల్ని చంపినందుకు నక్సలైట్లు వాళ్ళని చంపేశారని భావించారు. కానీ నారాయణ రెడ్డిని చంపింది పరిటాల రవియే అని అతని పైన కేసు పెట్టారు. పరిటాల రవి మాత్రం నారాయణ రెడ్డి చనిపోయాక ఎవ్వరికీ దొరకకుండా 1 సంవత్సరం పాటు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయారు. ఆ సమయంలో పరిటాల రవి నక్సలైట్లతోనే ఉన్నారని సమాచారం. దాంతో మళ్ళీ పరిటాల రవి అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయారు. కొంతకాలం తర్వాత తిరిగి ఆయన సొంత గ్రామమైన వెంకటాపురం గ్రామానికి చేరుకున్నారు.
అక్కడికి చేరిన తర్వాత పరిటాల రవి ఆయనకంటూ ఒక ప్రత్యేక రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఆయనకన్నా బలమైన భూస్వాములను ఎదుర్కోవాలంటే మళ్ళీ ఆయన తండ్రి ఇంకా తమ్ముళ్ళ భూస్వాముల పైన పోరాటాలు చేయాలని ఆయన భావించారు. దాంతో భూస్వాములకి వ్యతిరేకంగా పోరాటాలు మొదలుపెట్టారు. స్లోగా జనాభిమానం సంపాదించి ఒక పూర్తి స్థాయి నాయకుల్లా మారారు. ఇక అదే సంవత్సరం 1983లో ఎలక్షన్స్ జరిగాయి. ఆ ఎలక్షన్స్ లో విన్ అయిన తెలుగుదేశం పార్టీ ఫస్ట్ టైం అధికారంలోకి వచ్చింది. ఎన్టీ రామారావు గారు సీఎం అయ్యారు. దాంతో అప్పటి వరకు ఎదురులేని కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలోకి వెళ్ళింది. దాంతో అప్పటి వరకు రాయలసీమ ప్రాంతంలో భూస్వాములుగా చలామణి అవుతూ గవర్నమెంట్తో సంబంధాలు ఉన్న చాలా మంది సైలెంట్ అయ్యారు. అప్పుడు 1984లో పరిటాల రవి గారు తిరిగి వచ్చారు. అదే సంవత్సరంలో 1984 అక్టోబర్ 27న ధర్మవరపు కొండన్న కూతురు సునీతతో పరిటాల రవికి పెళ్లి జరిగింది. తరువాత 1986లో శ్రీరాములను చంపిన సిద్దప్ప జైలు నుండి రిలీజ్ అయ్యాడు. సిద్దప్ప బయటకు వచ్చిన కొద్ది రోజుల్లోనే నక్సలైట్లు సిద్దప్పని చంపేశారు. దాంతో మళ్ళీ పరిటాల రవి ఏ హత్య చేశారు అని అందరూ అనుకున్నారు. ఈ హత్యలో కూడా పరిటాల రవి పైన A1గా కేసు నమోదైంది. ఇక 1989లో ఫస్ట్ టైం జరుగుతున్న మండలం ఎలక్షన్స్లో రామగిరి మండలం నుంచి దళిత కులానికి చెందిన ఓబన్న అనే వ్యక్తిని నిలబెట్టి గెలిపించారు. ఇక అదే సంవత్సరం 1989లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగాయి. ఈ ఎలక్షన్స్లో శ్రీరాములు హత్యతో సంబంధం ఉన్న గంగుల నారాయణ రెడ్డి అనుచరుడు చెన్నారెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున బరిలోకి దిగాడు. భారీ సెక్యూరిటీతో ప్రచారం చేస్తున్న చెన్నారెడ్డిని పరిటాల రవి తన అనుచరులతో కలిసి నర్సన్నపేట పంచాయతీలోకి రాకుండా ఆపేశారు. అలా ఆపడం చెన్నారెడ్డి అవమానంగా భావించాడు. కానీ చెన్నారెడ్డి మాత్రం పెనుగొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలుపొందాడు. రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వచ్చింది. అప్పుడు చెన్నారెడ్డి నగ్గిన వెంటనే అతన్ని వ్యతిరేకించిన వాళ్ళపైన కక్షగట్టి పరిటాల రవిని టార్గెట్గా చేసుకుని పరిటాల రవి అనుచరులపైన దాడులు చేయించాడు. అలా పరిటాల రవి పైనే కాకుండా పరిటాల రవికి మద్దతుగా ఉండే గ్రామాలపైన కూడా దాడులు చేశాడు. చెన్నారెడ్డి చేస్తున్న అరాచకాలను తట్టుకోలేక చాలా మంది ప్రజలు గ్రామాలు వదిలేసి పారిపోయేవారు. ఈ అరాచకాలన్నీ నక్సలైట్లు చూస్తూనే ఉన్నారు. స్టేట్లో మరియు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీయే పవర్లో ఉండడం వల్ల పరిటాల రవి కూడా ఏం చేయలేకపోయారు. తరువాత ఇంక పరిటాల రవి కూడా అరాచకాలను చూడలేక నక్సలైట్లతో కలిసి 1991 మే 7న ఎమ్మెల్యే పదవిలో ఉన్నప్పుడే చెన్నారెడ్డిని కాల్చి చంపించారు. ఈ చావుతో తన తండ్రి శ్రీరాములను చంపిన ముగ్గురు చనిపోయారు. చెన్నారెడ్డి చనిపోవడం వల్ల పెనుకొండ నియోజకవర్గంలో మళ్లీ బై ఎలక్షన్స్ వచ్చాయి. ఆ ఎలక్షన్స్లో చెన్నారెడ్డి పెద్ద కొడుకు రమణారెడ్డికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. రమణారెడ్డి కూడా ఎలక్షన్స్లో నగ్గాడు. రమణారెడ్డి నగ్గిన తర్వాత పెనుకొండ ధర్మవరం ప్రాంతాల్లో అరాచకం ఇంకా ఎక్కువైంది. శ్రీరాములు చావుకు కారణమైన వారిలో ముఖ్యమైన వారు గంగుల నారాయణ రెడ్డి మరియు చెన్నారెడ్డి. వీరి ఇద్దరికీ కూడా ఇద్దరేసి కొడుకులు ఉన్నారు. గంగుల నారాయణ రెడ్డి పెద్ద కొడుకు సూర్యనారాయణ రెడ్డి, చిన్న కొడుకు రఘునాథ్ రెడ్డి, చెన్నారెడ్డి పెద్ద కొడుకు రమణారెడ్డి, చిన్న కొడుకు ఓబుల్ రెడ్డి. వీళ్ళు నలుగురు కలిసి వాళ్ళ తండ్రుల చావులకు కారణమైన పరిటాల రవి మీద కక్ష పెంచుకున్నారు. ప్రజెంట్ ఎమ్మెల్యే రమణారెడ్డి తమ్ముడు ఓబుల్ రెడ్డి అన్న ఎమ్మెల్యే అవడం వల్ల అతను చాలా అరాచకాలు చేసేవాడు. దాంతో ప్రజలు చివరకు వాళ్ళ సమస్యలను తీర్చమని పరిటాల రవి దగ్గరికి వెళ్లారు. ఇక పరిటాల రవి కూడా వాళ్ళకు ఎప్పుడూ అండగానే ఉండేవాడు. అలా పరిటాల రవి తన అనుచరులతో కలిసి అరాచకాలను చేసేవారిని ఆపేశాడు. దాంతో పరిటాల రవి అనంతపురంలో ఒక హీరోలా మారిపోయారు. అదే సంవత్సరం 1991లో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ నుంచి పరిటాల రవికి పిలుపు వచ్చింది. రాజకీయాల్లో ఉంటే ఆయనకున్న బలం ఇంకా పెరుగుతుందని పరిటాల రవి గారు కూడా టీడీపీలో చేరారు. పరిటాల రవికి ఎంతో మంది ప్రజల మద్దతు ఉండడం వల్ల టీడీపీలో చేరడం వల్ల అనంతపురంలో కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని అప్పటి కాంగ్రెస్ పార్టీ పరిటాల రవికి ఇంకా ఆయన అనుచరులకి నక్సలైట్లతో సంబంధాలు ఉన్నాయని చెప్పి చంపాలని చూసింది. కానీ ఈ విషయాలన్నీ ముందుగానే ఊహించిన పరిటాల రవి చాలా తెలివిగా 1992లో అనంతపురం ఎస్పీ ముందు ఆయనే స్వయంగా సరెండర్ అయిపోయారు. దాంతో కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ శత్రువులు కానీ పరిటాల రవిని ఏం చేయలేకపోయారు. తరువాత పరిటాల రవి ప్రజా పోరాటాలు ఇంకా విప్లవాల నుంచి రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. పరిటాల రవి రాజకీయాల్లో అడుగుపెట్టిన తర్వాత పెనుగొండ ధర్మవరం ప్రాంతాల్లో ఓబుల్ రెడ్డి వల్ల అరాచకాలు పెరగడం ఇంకా ఆయన అనుచరులపైన దాడులు పెరగడం వల్ల ఓబుల్ రెడ్డిని పరిటాల రవి చంపాలి అని అనుకున్నారు. దాంతో 1993లో షేక్ ముస్కిన్ అనే మాజీ నక్సలైట్ రప్పించి ఓబుల్ రెడ్డిని చంపమన్నారు. ఆ ప్రయత్నంలో ముస్కిన్ ఓబుల్ రెడ్డికి దొరికిపోయాడు. దాంతో ఓబుల్ రెడ్డి, రమణారెడ్డి, సూర్యనారాయణ రెడ్డి, రఘునాథ్ రెడ్డి వీళ్ళు నలుగురు కలిసి ముస్కిన్ని చాలా దారుణంగా చంపేశారు. తరువాత పరిటాల రవి ఎలాగైనా వాళ్ళ నలుగురు పైన పైచేయి సాధించాలనుకున్నారు. 1993లో పరిటాల రవి టీడీపీలో జాయిన్ అయ్యారు. పరిటాల రవి టీడీపీలో చేరిన తర్వాత 5 నెలల్లోనే అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఎవరైనా పగలు అవి పక్కన పెట్టి ఎలక్షన్స్ పైన దృష్టి పెడతారు. కానీ పరిటాల రవి మాత్రం అలా చేయలేదు. ఒకరోజు సూర్యనారాయణ రెడ్డి ఇంట్లో టీవీ రిపేర్కి వచ్చింది. అది మెకానిక్ షాప్కి తీసుకొచ్చి ఇచ్చారు. ఇది తెలిసిన పరిటాల రవి సూరి టీవీలో బాంబు పెట్టించి వాళ్ళ ఇంటికి పంపాడు. అప్పుడు సూరి ఇంట్లో టీవీ బాంబు పేలి సూరి తమ్ముడితో పాటు ఇంకో 5గురు కుటుంబ సభ్యులు చనిపోయారు. ఇంకా వాళ్ళ ఇంట్లో మిగిలింది సూరి ఒక్కడే.
ఈ పేలుడికి కారణం పరిటాల రవి అని అందరికీ అర్థమైంది. శత్రువులను చంపడం అనేది సీమలో చాలా సాధారణమైన విషయం. కానీ కుటుంబ సభ్యుల జోలికి వెళ్ళి వాళ్ళని చంపడం అనేది చాలా తక్కువగా జరుగుతుంది. దాంతో పరిటాల రవి మీద చాలా విమర్శలు వచ్చాయి. అమాయకులు ప్రాణాలు కోల్పోవడానికి రవి కారణమని కాంగ్రెస్ పార్టీ కూడా విమర్శించింది. ఈ ఘటనతో సూరికి రవిపై ఉన్న పగ ఇంకా ఎక్కువైంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో తనను కూడా చంపేస్తాడేమో అన్న భయంతో సూరి కొన్ని రోజులు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయాడు. తరువాత 1993 ఆగస్టులో రమణారెడ్డి అనుచరులు 2 హత్యకు గురయ్యారు. ఆ హత్యలు కూడా పరిటాల రవి చేయించారని చెప్పి అతనిపై A1గా కేసు నమోదు చేశారు. ఈ కేసులో పరిటాల రవిని 1994లో అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. పరిటాల రవి జైల్లో ఉన్నప్పుడు రమణారెడ్డి ఇంకా పరిటాల రవి అనుచరుల మధ్య చాలా పెద్ద గొడవలు జరిగాయి. సరిగ్గా అదే సమయంలో ఎలక్షన్స్ రావడం వల్ల టీడీపీ పెనుగొండ ఎమ్మెల్యే టికెట్ ని జైల్లో ఉన్నా సరే పరిటాల రవికే ఇచ్చింది. అప్పుడు 1994 నవంబర్ 7న పరిటాల రవి జైలు నుంచే నామినేషన్ వేసి ఎలక్షన్స్ లో పోటీ చేశారు. 1994 డిసెంబర్ 10న వచ్చిన ఎలక్షన్ రిజల్ట్స్ లో పెనుగొండ నుంచి టీడీపీ తరపున ఫస్ట్ టైం పోటీ చేసిన పరిటాల రవి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ ఎలక్షన్స్ లో టీడీపీ పార్టీ మళ్లీ పవర్లోకి వచ్చింది. ఎన్టీఆర్ గారు గవర్నమెంట్ ని ఏర్పాటు చేశారు. ఆయన పరిటాల రవికి ఉన్న ప్రజాభిమానం ఇంకా పేరు పరిగణలోకి తీసుకుని అసెంబ్లీలోకి అడుగుపెట్టిన మొదటిసారి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రిగా మంత్రి పదవి ఇచ్చారు. పరిటాల రవిని మామూలుగానే ఆపడం కష్టం. ఇప్పుడు మంత్రి పదవి వచ్చాక శత్రువులను వేటాడతాడు అని అందరూ అనుకున్నారు. కానీ పరిటాల రవి గారు అలా చేయలేదు. ఫ్యాక్షన్ వల్ల వచ్చే నష్టాలను గ్రహించి ఫ్యాక్షన్ వల్ల నష్టపోయిన కుటుంబాలకు సాయం చేయడం మొదలుపెట్టారు. ముందుగా ఆయన అనుచరుల్ని కంట్రోల్ చేశారు. అలా అనంతపురంలో ఫ్యాక్షనిస్ట్ గా పేరున్న పరిటాల రవి ఒక్కసారిగా ఒక మంచి రాజకీయ నేతగా మారారు. 1996లో ఎన్టీఆర్ గారు మరణించిన తర్వాత ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బై ఎలక్షన్స్ కి వెళ్లారు. ఈసారి కూడా ఆయనే పెనుగొండ నియోజకవర్గంలో మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో 1996లో ఓబుల్రెడ్డి హత్య జరిగింది. ఇక 1997లో తన తండ్రి శ్రీరాములు జీవిత చరిత్ర ఆధారంగా ఒక సినిమాని నిర్మించారు. ఆ సినిమా ఓపెనింగ్ రోజు పరిటాల రవి హైదరాబాద్ వస్తున్నారని శత్రువులకు తెలిసి 1997లో రామానాయుడు స్టూడియో ముందు పరిటాల రవిని చంపాలని ఆయన కారులో బాంబు పెట్టి పేల్చారు. దాంతో ఆయనకి తీవ్రంగా గాయాలయ్యాయి, కానీ ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ దారుణానికి పాల్పడింది సూరి. గతంలో తన టీవీలో బాంబు పెట్టి తన కుటుంబంలో వాళ్ళని చంపినందుకు ప్రతీకారంగా ఈ పేలుడు జరిపించాడు. పరిటాల రవి ప్రాణాలు దక్కించుకున్నారు, కానీ 26 మంది అమాయకులు వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు. దాంతో సూరియే పనిచేశాడని కేసు ఫైల్ చేశారు. తర్వాత 2001లో హైకోర్టు సూరిని ఇంకా అతని అనుచరుల్ని దోషులుగా నిర్ధారించి యావజ్జీవ కారాగార శిక్ష వేసింది. దాంతో సూరిని జైల్లో వేశారు. అనంతరం 1999లో మళ్లీ పరిటాల రవి పెనుగొండ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఇంకోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇంకా మిగిలింది రమణారెడ్డి మాత్రమే. కానీ రమణారెడ్డికి ఎవరండా లేకపోవడంతో అతను ఏమీ చేయలేక సైలెంట్ అయిపోయాడు. దాంతో పరిటాల రవి నియోజకవర్గం అభివృద్ధి ఇంకా పేదలకు సహాయం చేయడం పైన దృష్టి పెట్టారు. ఇక 2004లో కాంగ్రెస్ పార్టీ పరిటాల రవికి పోటీగా సూరి భార్య అయిన గొంగుల భానుమతికి సీట్ ఇచ్చింది. కానీ ఈసారి కూడా పరిటాల రవి గెలుపొందారు. కానీ స్టేట్ లో మాత్రం టీడీపీ పవర్లోకి రాలేదు. కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వచ్చింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం అయ్యారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పరిటాల రవి పైన ఇంకా అతని అనుచరుల పైన వేధింపులు ఎక్కువయ్యాయి. పరిటాల రవి మీద అతని అనుచరుల మీద గవర్నమెంట్ పాత కేసులు మొత్తం బయటకు తీయడం మొదలుపెట్టింది. ఇవన్నీ చూస్తున్న పరిటాల రవి గవర్నమెంట్ దగ్గరికి వెళ్లి తనకు ప్రాణహాని ఉందని, తనకి సెక్యూరిటీ పెంచాలని చెప్పారు. దానికి ప్రభుత్వం సెక్యూరిటీ పెంచకపోగా 4 సెక్యూరిటీతో ఉన్న పరిటాల రవికి 2 సెక్యూరిటీకి తగ్గించింది. దాంతో పరిటాల రవి జైల్లో ఉన్న సూరి ఇంకా అప్పటి సీఎం కొడుకు జగన్మోహన్ రెడ్డి తనని చంపాలని చూస్తున్నారని చెప్పారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి తనపై చేసిన ఆరోపణలను ఖండిస్తూ పరువు నష్టం దావా వేశారు. ఆ కేసుకు గాను 2004 డిసెంబర్ 23న పరిటాల రవి పులివెందుల కోర్టులో హాజరయ్యారు. నేను చేసినవి ఆరోపణలు కాదని, నా దగ్గర వాటన్నిటికీ ఆధారాలు ఉన్నాయని ఆయన అన్నారు. ఆయన అలా చెప్పిన వెంటనే పరిటాల రవి ఇంట్లో పోలీసులు రైడ్ చేశారు. ఇది ఇలా ఉంటే రాయలసీమలో టీడీపీ కార్యకర్తలపైన, పరిటాల రవి అనుచరులపైన దాడులు ఎక్కువయ్యాయి. సూరికి జైల్లో సదుపాయాలు ఏర్పడ్డాయి. సూరి తన బామ్మర్ది అయిన ముద్దు శ్రీనుని తన పాక్ కోసం ఉపయోగించుకున్నాడు. సూరి జైల్లో ఉన్నప్పుడే ముద్దు శ్రీనుతో కలిసి తనకు శత్రువులుగా ఉన్న వాళ్ళందరినీ చంపించడం మొదలుపెట్టాడు. అలా పరిటాల రవికి సంబంధించిన వాళ్ళని ఒక్కొక్కరిని చంపడం మొదలుపెట్టారు. ఇవన్నీ చూసిన పరిటాల రవి తర్వాత టార్గెట్ ఆయనే అని ఆయనకు అర్థమైంది. చాలా మంది పరిటాల రవి అనుచరులు ఆయన్ని అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపోమన్నారు. కానీ పరిటాల రవి అలా చేయలేదు. ఆయన ఇంకన్నిటికీ సిద్ధపడే ఉన్నారు. 2005 జనవరి 24న అనంతపురం జిల్లాలో టీడీపీ కార్యాలయంలో ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్కి పరిటాల రవి వెళ్తున్నారని అందరికీ తెలిసింది. ఈ విషయం మొద్దు సీనుకి ఇంకా సూరికి కూడా తెలిసింది. అప్పుడు మొద్దు సీను పరిటాల రవిని చంపడానికి ఇంకో 2 తన వెంట తీసుకెళ్లి పరిటాల రవి కోసం కార్యాలయం బయట చూస్తూ ఉన్నాడు. ఆ రోజు కరెక్ట్గా మధ్యాహ్నం 2 గంటలకి మీటింగ్ పూర్తి చేసుకుని కార్యాలయం నుంచి పరిటాల రవి బయటకు వచ్చారు. అప్పుడు అది చూసిన మొద్దు సీను పరిటాల రవి పైన కాల్పులు జరిపాడు. పరిటాల రవికి బుల్లెట్ సైలు కింద పడిపోయారు. ఒక్కసారిగా జనమందరూ పరిటాల రవి చుట్టూ చేరారు. అప్పుడు పరిటాల రవి గారు చివరిగా అన్న మాట, నన్ను చంపుతారని నాకు ముందే తెలుసు.
నేను అన్నిటికీ సిద్ధపడే ఇక్కడికి వచ్చాను. నన్ను చంపడం తప్ప వాళ్ళు ఇంకేం చేయలేరని చెప్పి కన్ను మూశారు. ముందుగా ఈ గొడవలు మొదలుపెట్టింది ఆయన తండ్రి అయినా మంచి కోసం, పేదల జీవితాల కోసం మొదలుపెట్టారు. అలా మంచి కోసం చేసిన ఈ పోరాటంలో తన తండ్రి శ్రీరాములు, తమ్ముడు హరీంద్ర, చివరికి పరిటాల రవి గారు కూడా వాళ్ళ ప్రాణాలు విడిచారు. ఎప్పుడో 1950లో మొదలైన ఈ గొడవలు చివరికి 2011లో సూరి మరణంతో ముగిసింది. పరిటాల రవి గారు చనిపోయి 19 ఏళ్ళు అవుతున్నా సరే ఇప్పటికే ఆయన మీద ప్రజలకున్న అభిమానం ఏమాత్రం తగ్గలేదు. ఇలా పరిటాల రవి గారి కథ ముగిసింది. కానీ అక్కడ ప్రజల గుండెల్లో మాత్రం ఆయన ఎప్పటికీ నిలిచిపోతారు.